దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 18వ అధ్యాయం 23-24 వచనాలు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నశించు ఆత్మల పట్ల భారము. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే అబ్రహాము దగ్గర ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతూ దేవుడు సొదొమ గొమొర్రాల యొక్క నాశనమును గూర్చి అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సొదొమ పట్టణంలో అబ్రహాము తమ్ముడైన లోతు అతని కుటుంబం జీవిస్తున్నారు. అబ్రహాము సొదొమ గొమొర్రాల యొక్క నాశనాన్ని గూర్చి విన్నప్పుడు ఆ పట్టణాలలో ఉన్న నీతిమంతులను రక్షించుమని అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాము యొక్క దైవ చిత్తానుసారమైన ప్రార్థనా జీవితాన్ని ఈ సంఘటన మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారో అబ్రహాముకు కూడా తెలిసే ఉంటుంది. అక్కడ నివసిస్తున్న లోతు కుటుంబముతో తనకు ఉన్న ఇతర సంబంధాలు కూడా ఆయనకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. ప్రియులారా, శత్రువులు సొదొమ ప్రాంతాలను లోతును దోచుకున్నప్పుడు అబ్రహాము వారి రక్షణ కొరకై బహు ప్రయాసపడ్డట్టుగా మనకు తెలుసు. అదే రీతిగా దేవుని యొద్ద నుండి ఉగ్రత కలిగినప్పుడు కూడా అది దేవుని చిత్తమని ఊరుకోలేదు. కానీ అప్పుడు కూడా వారు రక్షించబడాలని ఎంతో ప్రయాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నశించు వారి కొరకు, పాపములో జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులైన వారి కొరకు సైతం ప్రార్థించుట, వారి రక్షణ కొరకై అంగలార్చుట క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసి యొక్క జీవిత విధానం కావాలి. ప్రియులారా, ఇతరులు నాశనాన్ని, కీడును అనుభవిస్తున్నప్పుడు మనం వాటిని బట్టి సంతోషించేవారమై ఉండక వారికి మన చేతనైనంత సహాయాన్ని చేసేవారుగాను, వారి కొరకై ప్రార్థించేవారుగాను మనం తప్పక ఉండాలి. మనం పొందుకున్న రక్షణ ఇతరులు కూడా పొందుకోవాలని ఆశపడాలి. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని, నిత్య జీవానికి వారసులు కావాలని దేవుని ఆశ. కనుక దేవుని ఎరిగిన వారికి ఇతరుల రక్షణ గూర్చిన భారం ఉండాలి. నశించుచున్న వారి కొరకు ప్రార్థించే అనుభవము ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవములో నీవున్నావా? అనుభవములో ఉంటే దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటాం. దేవుడు అట్టి అనుభవములో నిన్ను స్థిరపరచును కాక. దేవుని కృప మీ అందరి మీద కృంభరించబడును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి.
నేటి దినచర్య అంతటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను, పరీక్షల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.